హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. నో టియర్స్ ఇన్ హెల్. ఇది ఒక హాలీవుడ్ సైకో థ్రిల్లర్ మూవీ. సో ఇప్పుడైతే మూవీ అయితే తెలుగు డబ్బింగ్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది అమెజాన్ ప్రైమ్లో. ఇప్పుడైతే ఇంకా మూవీని అయితే చూసా. ఇంకా మూవీ ఏ రేంజ్లో ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే, మూవీ స్టోరీ చూసుకుంటే ఇది ఒక రియల్గా జరిగిన ఇన్సిడెంట్ అంట. అంటే ఒక తల్లి కొడుకులు అయితే మాత్రం ఊళ్ళో ఉన్న కొంతమంది అంటే అనాథల్ని, ఇలాగా పేరెంట్స్ ఎవరు లేని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళనైతే చంపి వాళ్ళనైతే వండుకు తినేస్తారు. ఇదే అయితే మూవీ స్టోరీ. ఇంతకుమించి అయితే ఏమీ ఉండదు ఇంకా మూవీలో కూడా అయితే. ఫస్ట్గా అయితే ఈ మూవీని అయితే ఫ్యామిలీతో అయితే అసలు చూడొద్దు. ఎందుకంటే మూవీలో అయితే మాత్రం ఎక్కువగా అయితే వైలెన్స్ ఉంది, అంతేకాకుండా న్యూడిటీ ఉంది, అడల్ట్ కాంటెంట్ కూడా అయితే ఉంది. కాబట్టి ఫ్యామిలీతో అయితే చూడొద్దు, ఒంటరిగా మాత్రమే అయితే చూడండి. ఇంకా మూవీ నాకైతే ఎలా అనిపించింది అంటే, నాకైతే పెద్దగా అయితే ఏమి అనిపించలే, జస్ట్ యావరేజ్గా అనిపించింది, అది కూడా బిలో యావరేజ్గా. ఎందుకంటే మూవీలో పెద్ద స్టోరీ కూడా అయితే ఏమి ఉండదు. ఇది ఒక రియల్ స్టోరీ అన్నారు కానీ అంత పెద్దగా అయితే ఏం అనిపించలే. ఆ కొద్దిగా బ్రూటల్ సీన్స్ అయితే కొంచెం వరకు అయితే బాగా అనిపిస్తాయి. దాని కారణంగా అయితే కొద్దిగా నచ్చింది మూవీ. అంతకుమించి అయితే మూవీలో అయితే ఏమి స్టోరీ లేదు. ఇంకా పెద్దగా సైకో కిల్లింగ్ సీన్స్ కూడా అయితే పెద్దగా ఏం థ్రిల్లింగ్ సీన్స్ కూడా అయితే ఏమి అంత అనిపించలే. టెక్నికల్గా కూడా అయితే మూవీ అంతగా పెద్దగా అయితే ఏం అనిపించలేదు. ఆ కలర్ గ్రేడింగ్, సౌండ్ సెట్టింగ్స్ ఈ కూడా అయితే మాత్రం యావరేజ్గా అయితే అనిపించాయి. తెలుగు డబ్బింగ్ కూడా అయితే జస్ట్ ఓకే అనిపించింది. అమెజాన్ ప్రైమ్లో ఉంది కాబట్టి అంతగా అయితే తెలుగు డబ్బింగ్ కూడా అయితే ఏమంత అనిపించలే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ఇంకా అన్ని థ్రిల్లర్ మూవీస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. అయితే అంతకైతే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే ఏదో అంతగా అయితే ఏమనిపించలేదు. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం జస్ట్ బిలో యావరేజ్ మూవీ ఇది అయితే మాత్రం. మీకు కానీ సైకో థ్రిల్లర్ మూవీస్ ఇలాంటి మూవీస్ కానీ నచ్చే వాళ్ళు అయితే ఒకసారి అయితే మూవీని అయితే ట్రై చేయండి. అలాగే తెలుగు డబ్బింగ్లో ఉంది కాబట్టి రన్ టైం 1 hour 45 minutes ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇష్టం ఉంటే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది మూవీ అయితే. ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.